హాయ్ వ్యూయర్స్, ఐ యామ్ యువర్ ఏఐ యాంకర్ ప్రియా. టెక్నాలజీ ఎంత కనిపెట్టినా అది కొందరికే పరిమితమైతే దానికి ప్రాచుర్యం ఉండదు. పబ్లిక్లోకి వచ్చినప్పుడే ఏ టెక్నాలజీకైనా సార్థకత. అసలు టెక్నాలజీ ఉన్నదే పబ్లిక్ కోసం అంటారు కొందరు. పబ్లిక్ టెక్నాలజీ అయినప్పటికీ అందులో ప్రైవసీ మిస్ అయితే అప్పుడు మాత్రం డేంజరే. పబ్లిక్ పబ్లిక్ అంటూ ఫ్రీ టెక్నాలజీ వెనుక పరుగులు తీస్తే ఒక్కోసారి ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే డేటా యాక్సెస్ కంటే డేటా ప్రైవసీ చాలా గొప్పది. ఉచితాలకి ఎగబడే వాళ్ళంతా ఈ విషయం తెలుసుకుంటే ఉచితంగా ఉంటుంది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఏయ్, ఏంట్రా ఇక్కడ ఉన్నావు? అది సరే, నువ్వేంటి ఇక్కడ? మా ఆఫీస్ ఇక్కడేరా. బండి పార్క్ చేసి వస్తుంటే నువ్వు కనిపించావు. సరే నువ్వు కూర్చొని మాట్లాడుకున్నావు. సరే అబ్బా, ఎండలరా మండిపోతున్నాయి. అది సరేరా, ఇంతకీ నేను నిన్న పంపించిన వీడియో చూసావా? ఏ వీడియోలు రా? అదేరా, టెక్నాలజీలో ఏమైనా కొత్త వీడియోలు వస్తే పంపమన్నావు కదా. ఒరే, నాకు అర్థమయ్యే వీడియోలు పంపించరా, మరీ బొత్తిగా హైటెక్ వీడియోలు ఎందుకురా నాకు? అలాంటివే పంపుతున్నాను రా. ఇంతకీ నేను నిన్న పంపించిన వీడియో చూసావా లేదా అది చెప్పు. లేదురా, నిన్న రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను. ఎవరికైనా సెండ్ ఆఫా? లేదురా, నాకే వీక్లీ ఆఫ్. వీక్లీ ఆఫ్ అయితే రైల్వే స్టేషన్కి పోతావా? నువ్వేంటో నీ విధానాలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదురా బాబు. మొత్తానికి వీడియో చూడలేదు. అవునులే, ఆ ట్రైల్స్ గోల మధ్య కష్టమే కదా. అన్నట్టు నువ్వు ఇయర్ బడ్స్ వాడచ్చు కదరా. ఇయర్ బడ్స్ ఏవి బెస్టో నిన్న అడిగి కొందామని ఆగాను రా. సరే, నిన్న ఆ సైబర్ క్రైమ్ రాఘవ్ గారు మెయిల్ చేశారట, అదైనా చెక్ చేసావా లేదా? ఏ మెయిల్ రా? ఈమెయిల్ రా, లేకపోతే ఏ మెయిల్ ఏంట్రా? మొన్న మనం కంప్లైంట్ ఇచ్చాం కదా, దాని గురించి అప్డేట్ ఏదో వచ్చిందంట. నిన్న సాయంత్రం నీకు ఒక మెయిల్ కూడా పంపారట. నిన్న సాయంత్రం ఆ టైంకి మాల్లో ఉన్నారా, నేను చెక్ చేయలేదు. సరే, నైట్ ఇంకో వీడియో పంపాను, అదేనా చూసావా? నైట్ అంటే నేను ఎంజీపీ బస్ స్టాండ్లో ఉన్నారా. ఇదేంట్రా, రోజంతా ఇంట్లో ఉండడం లేదా ఏంటి? ఏ టైం చెప్పినా ఇక్కడున్నా అక్కడున్నా అంటున్నావు. దేశ దిమ్మరిలాగా రోడ్డు పట్టుకుని తిరుగుతున్నావా ఏంటి? అసలే ఇది ఎండాకాలం. సరే, ఇప్పుడు చూడు, ఒక వీడియో పంపాను, కొంచెం పెద్దదే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్పామ్ మెయిల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు అందులో. ఓకేరా. ఓకే ఏంట్రా, వీడియో చూడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, నీకు ఈజీగా అర్థమవుతుందిరా. లేదురా, ఇప్పుడు చూడను. పొద్దున్న పార్క్లో జాగింగ్కి వెళ్తాను కదా, అప్పుడు చెక్ చేసుకుంటాలే. వారిని మళ్ళీ దీనికి కూడా టైం షెడ్యూలింగ్ ఒకటే? జాగింగ్ టైంలోనే వీడియో చెక్ చేయాలని మొక్కున్నావా ఏంటి? అది పెద్ద వీడియో అంటున్నావు కదా, ఇక్కడ సిగ్నల్ అయితే బాగుండదు, పార్కులో అయితే స్పీడ్ ఉంటుంది. అదేంట్రా, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది సిగ్నల్. మొబైల్ డేటా ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడు, 5G. ఏది నీ మొబైల్ చూపించు. చూడు. అదేంట్రా, మొబైల్ డేటా ఆఫ్లో పెట్టావు? రే, మన మొబైల్ డేటా వాడం కదరా, ఎప్పుడు వైఫైవే. ఎప్పుడు వైఫై ఎలా వాడతావురా? వైఫై ఇంట్లో కదా ఉంటుంది. ఎంత వెనకబడ్డావురా టెక్నాలజీలో. హైదరాబాద్ పబ్లిక్ ప్లేస్ ఎన్ని వైఫైలు ఉన్నా తెలుసా? అయితే నువ్వు పబ్లిక్ వైఫైలన్నీ వాడేస్తున్నావా ఏంటి? మరి మనం వాడుకుంటాం, కాకపోతే ఎందుకున్నట్టు? ఎందుకురా అంత ఆశ్చర్యంగా చూస్తావు? మనకి మొబైల్ డేటా వాడుకుంటే డేటా అయిపోతుంది. అదే పబ్లిక్ వైఫై వాడుకున్నాం అనుకో, అంత ఫ్రీ. ఎంత వాడుకున్నా ఇబ్బంది లేదురా. అయితే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, పార్కుల్లో అన్ని చోట్ల వైఫై వాడేస్తున్నావు అన్నమాట. అవునరా, హైదరాబాద్లో పబ్లిక్ వైఫైలు ఎన్ని చోట్ల ఉన్నాయో తెలుసా నీకు? తెలీదురా. లుంబిని పార్కు, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెను, ట్యాంకు బండు, సంజీవయ్య పార్కు, కలెక్టరేటు, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు, కమిషనరేటు, నాంపల్లి రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, ఎంజీబీఎస్, జేబీఎస్, ఇన్నర్ బైట్ మాలు, ఫోరం మహాలు, అమృత హాలు, ఉప్పలంటే ఉప్పల్ స్టేడియం రా. అయ్యా బాబోయ్, ఇన్ని పబ్లిక్ వైఫైలు వాడేస్తున్నావారా? విచ్చలవిడిగా అదే కదరా మన తెలివి. ఇంటర్నెట్ నాకు అవసరం వచ్చిందనుకో, ఎక్కడెక్కడ పబ్లిక్ వైఫైలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాడిపోతానమాట. నెల తిరిగిసరికల్లా మన మొబైల్ డేటా ఎంత సేవ్ అవుతుందో తెలుసా? బాగుందిరా. పబ్లిక్ వైఫై ఎక్కడుందా అని వెతుక్కుంటూ తిరుగుతుంటే నీకు సేవ్ అయ్యింది కాస్త ఈ బస్ టికెట్లకే పోతుంది కదరా. పాయింటే రోయ్, కానీ మన దగ్గరలోనే ఉన్నాయి కదా పబ్లిక్ వైఫైలో. నేను లుంబిని పార్కు, కేబీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్. మళ్ళీ లిస్టు స్టార్ట్ చేయకురా బాబు. అయినా పబ్లిక్ వైఫై వాడడం వల్ల ఎంత ప్రమాదమో తెలుసా నీకు? అంటే ప్రభుత్వం వల్ల ప్రజల కోసం ఏర్పరిచిన ప్రజా వైఫైలు కూడా ప్రమాదమే అంటావా? ఏదో అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు
మొబైల్లో డేటా అయిపోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి వీలుగా పబ్లిక్ వైఫైలు పెడతారా, కానీ అదే పనిగా వాడుకోవడానికి కాదురా. అవునా? పబ్లిక్ వైఫై ఉంది కదా అని ఎడా పెడా వాడేస్తే యమ డేంజర్. నాకు తెలుసురా నువ్వు ఇలాంటిది ఏదో ఫిట్టింగ్ పెడతామని. ఫ్రీగా ఏదైనా వచ్చిందని హ్యాపీ ఫీల్ అయితే చాలరా, అది ప్రమాదం ప్రమాదం అని చెప్పి మధ్యలో వస్తావు, గండి కొట్టేస్తావు. అవునరా, లోకంలో ఏదైనా ఫ్రీగా వస్తే ప్రమాదమే. టైం గడిస్తే గానీ అర్థం కాదు ఆ విషయం. సరే బాబు, ఆ పబ్లిక్ వైఫై వల్ల వచ్చే కష్టాలేంటో నష్టాలేంటో నువ్వు చెప్పు, మేము విని తరిస్తాం. పబ్లిక్ వైఫైలు వాడితే నీ ఫోన్లో ఉన్న డేటాని కొట్టేయడము ఎవరికైనా ఈజీ తెలుసా. అందులోనూ పబ్లిక్ వైఫై వాడి బ్యాంకింగ్ లాంటివి చేసావనుకో, నీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ అయిపోయే ప్రమాదం ఉంది. అవునా? ఇక రెండో డేంజరు మాల్వేర్. నువ్వు వాడే వైఫై ద్వారా నీ ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశపెట్టచ్చు. దాంతో నీ ఫోన్ మీద బయటవాడు అదుపు సంపాదించవచ్చు. అబ్బో, అయితే డేంజరే. మ్యాన్ ఇన్ ద మిడిల్ అని ఇంకో డేంజర్ కూడా ఉంది. మ్యాన్ ఇన్ ద మిడిల్, మధ్యలో మనిషా? అదేంట్రా పేరు అంత వింతగా ఉంది? అవునరా, నువ్వు ఒక పబ్లిక్ వైఫై ఉపయోగించుకొని డేటా యాక్సెస్ చేస్తున్నావు అనుకో. అనుకోవడం ఎందుకురా, మనం ఎప్పుడు చేసేది అదేగా. ఆ టైంలో మరొకడు అదే వైఫైకి కనెక్ట్ అవుతాడు. అవును, మరి వాడికి కూడా ఫ్రీగా, తప్పే ఉంది. తప్పు లేదురా, కానీ వాడు నీకు డేటాకు మధ్యలో దూరి ఆ విషయాలను తెలుసుకునే ప్రమాదం ఉంది. దీన్నే మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటారు. వామ్మో, మరి అవి పబ్లిక్ వైఫైతో ప్రాబ్లమ్స్. మన సౌఖ్యం గురించే కదరా, గవర్నమెంట్ పాపం ఎన్ని పబ్లిక్ ప్లేసుల్లో వైఫై పెడుతుంది. గవర్నమెంటే కాదురా, మాల్స్ వాళ్ళు, థియేటర్ వాళ్ళు, ప్రైవేట్ సంస్థల వాళ్ళు కూడా పబ్లిక్ వైఫైలు పెడుతున్నారా. అవునరా, ఇవన్నీ ప్రజల సౌఖ్యం గురించే కదా పెట్టింది. వాడకూడదంటే ఎలారా? పూర్తిగా వాడకూడదు అని చెప్పట్లేదురా, కానీ వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నా. ఈ జాగ్రత్తలకే సరిపోయేలా ఉంది జీవితం. అసలు నీకు తెలుసా, అఫీషియల్ పబ్లిక్ వైఫై పేరు చెప్పి ఫేక్ నెట్వర్క్లు కూడా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. అవునా? ఈ ఫ్రీ వైఫై ఏదో ప్రభుత్వం మన కోసం పెట్టిందిలే అనుకొని అందులోకి లాగిన్ అయ్యావే అనుకో, నీ డేటా అవుట్. వామ్మో. అఫ్కోర్స్ ఒక్కోసారి ఎంత పెద్ద వాళ్ళకైనా పబ్లిక్ వైఫై వాడక తప్పదనుకో. అదే అప్పుడు ఏం చేయాలి అది చెప్పు. చెప్తే మళ్ళీ రోడ్లమ్మడ పడతావు, అంతేనా? లేదురా, అసలు విషయం చెప్పు. VPN అని ఒకటి ఉంటుందిరా, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని. అది సెట్ చేసుకొని పబ్లిక్ వైఫైలు వాడొచ్చురా. అఫ్కోర్స్ VPNలోనూ కొన్ని డేంజర్లు ఉన్నాయనుకో. డేంజర్ లేనిది ఎక్కడరా, నువ్వు కంటిన్యూ చేయి. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు నీ ఫోన్లో ఫైర్ వాల్ ఉండాలి. ఒరే, ఆ ఫైర్ వాల్ ఫోన్లో ఎందుకు వస్తారా? ఫైర్ ఇంజన్ వాళ్ళు కాదురా, ఫైర్ వాల్. సరే, ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను నీకు. అవునులే, ఎక్కువ చెప్తే నేను మర్చిపోతాను కదా, అదే కదా మన స్పెషాలిటీ. ఇంకో పాయింట్ ఏంటంటే, పబ్లిక్ వైఫై ఉపయోగించేటప్పుడు ఎప్పుడూ కూడా తెలియని వెబ్సైట్లు ఓపెన్ చేయకూడదు. ఓకే. కేవలం సెక్యూర్ వెబ్సైట్లకు మాత్రమే కనెక్ట్ అవ్వాలి. అంటే HTTPSతో ప్రారంభమైన వెబ్సైట్లు వాడాలి, అంతే కదా? అబ్బో, నీకు కూడా టెక్నాలజీ తెలుస్తుంది రో. అన్నీ బాగానే చెప్తావు, చివరికి కొంప ముంచుకుంటావు. అదే కదరా మన స్పెషాలిటీ.